దశాబ్దాల తరబడి ఉద్దేశపూర్వకంగా వివక్షాపూరితంగా తెలంగాణ మెట్ట ప్రాంతానికి నీళ్లు అందకుండా చేస్తే ఆ వివక్షకు వ్యతిరేకంగా నీళ్లే ప్రధాన డిమాండ్గా నీళ్లు నిధులు నియామకమైన ట్యాగ్లతో దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రజలు విద్యార్థులు యువకులు రైతాంగము పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. నేడు నాటి సీమాంధ్ర నాయకత్వమేమో నిర్లక్ష్యంతో వివక్షాపూరితంగా వివరించి నీళ్లు అందకుండా చేస్తే సాధించుకున్న తెలంగాణలో నీళ్లను వినియోగించుకోవడం కోసం సుమారు 240 రెడీ చేసుకొని ఒక రకంగా పెట్టిన పొయ్యిలాగా రెడీగా ఉంది. రిజర్వాయర్లను నింపుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా సీమాంధ్ర నాయకత్వం యొక్క కనుసన్నులలో నడుస్తున్నటువంటి నేడు రేవంత్ రెడ్డి సర్కారు క్రిమినల్ నెగ్లిజెన్సీ నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంతో వివరించి మళ్ళీ నీళ్ల కోసం ఉప్పు రాజేసే విధంగా ఇవాళ వివరిస్తున్నారు. రైతాంగం తమ కన్నీళ్లు తుడుచుకొని పంట మొత్తం దేశంలోనే అత్యధిక వరి పంట సాగుకు అనుకూలంగా మార్చుకొని ఒకవైపు దిగుబడి వచ్చి కొంచెం కన్నీళ్లు తుడుచుకొని కొంచెం సంతోషంగా ఉన్నారో లేదో వెంటనే ఈరోజు మళ్ళీ రైతులు కన్నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి, నీళ్ల కోసం నిప్పు రాజేసే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఇలా రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే మిత్రులారా. రేపు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ వరకు వచ్చేటటువంటి రైతాంగం యొక్క వేలాది మంది యొక్క రైతాంగం చేసేటటువంటి పాదయాత్ర ప్రారంభం మాత్రమే. ఖచ్చితంగా నీళ్లను వినియోగించుకునే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి జిల్లాలో దక్కాల్సినటువంటి 800 టీఎంసీల నీటి వినియోగం దక్కే వరకు, ఇప్పటికే నిర్మించుకున్నటువంటి 240 టీఎంసీల రిజర్వాయర్ నింపుకునే వరకు ఈ పోరాటం ఆగదని నీళ్ల కోసం నిప్రాయిస్తున్న రైతాంగాన్ని ఆహ్వానిస్తూ మన లక్ష్యాన్ని సాధించే వరకు రాజీ లేని పోరాటం మాత్రమే రేవంత్ రెడ్డి యొక్క అహంకారాన్ని కానీ నిర్లక్ష్యాన్ని కానీ లేదా సీమాంధ్ర నాయకత్వం యొక్క ఆధిపత్యానికి లొంగి పనిచేస్తున్నటువంటి ఈ మబ్బుని ఈయనకున్నటువంటి అధికారం ద్వారా కళ్ళు కప్పి అంటే ఒక రకంగా అధికారం మతంతో వ్యవహరిస్తున్నటువంటి మతాన్ని ఇస్తారంటే రైతాంగం పోరాటం ఒక్కటే శరీరం. దానికి రేపు ఈ